గర్వాంధులకు ఉండే లక్షణాలలో రెండు మాటల్ని ఈ దినము ధ్యానము చేసుకుందాం. ఆ మాటలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురానుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. గర్వాంధులకు ఉండే మొదటి లక్షణం ఏమిటంట? అన్నీ నాకు తెలుసు అనుకుంటాడంట. ఏమనుకుంటాడు? అన్నీ నాకు తెలుసు అనుకుంటాడు. అక్కడక్కడ మనకు కూడా కొంతమంది కనబడతా ఉంటారు. నాకు తెలియందేమీ లేదు, లోకములో నాకు తెలియని పని కానీ, తెలియని మనిషి కానీ, తెలియని ప్రాంతాలు ఏమీ లేవు అని కొంతమంది అతిశయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అతిశయపడేవారు ఎవరు అంట? ఏమీ తెలియకపోయినా వివాదాలకి, తర్కాలకి, లేకపోతే గొడవలకి ముందుగా ఉండేవారంట. ఏమి తెలియకపోయినా, అంటే అక్కడ ఏమి జరిగిందో తెలియకపోయినా ఇరేమైపోతారు? వెళ్ళి మాట్లాడతారు. అయితే ఇక్కడ ఆ మాట చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అని మనం చూసినప్పుడు అదే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం నుండి 5 నుండి 8 వచనాల్లో చూస్తే ఈ మాటకి సంబంధించిన మనుషులు మనకు అక్కడ కనబడతారు. వారు ఎలా ఉన్నారంట? చెడిపోయిన మనస్సుతోటి ప్రేమను మరచిపోయి, నిష్కపటమైన విశ్వాసమును మరచిపోయి, వినవలసిన ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యాలు మరచిపోయి, వినవలసిన దేవుని సంబంధమైన పనులు చేయడం మరచిపోయి, వీరు ఎలా ఉన్నారంట? ముచ్చట్లకి తిరిగారంట. హల్లెలూయా! దేనికి తిరిగారంట? నిష్ఫలమైన ముచ్చట్లకి తిరిగారంట. ఈరోజు చాలామంది సాయంత్రం 4-5 అయింది అనుకోండి, ఆడవాళ్ళు అయితే అరుగుల మీద కూర్చుంటారు, మగవాళ్ళైతే టీ కొట్ల దగ్గర కూర్చుంటారు. ఎందుకంట? పనికిరాని ముచ్చట్లు కావాలంట. పనికిరాని, అవసరము లేని ముచ్చట్లు కావాలి వీరికి. ఎందుకంట? ఒకరి గురించి మాట్లాడుకోవాలంటే తెలిసినా తెలియకపోయినా వారి గురించే వీరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి ప్రజల దగ్గరికి పౌలు గారు తిమోతిని పంపిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు ఎక్కడున్నారంట? మాసిదోనియా అనే పట్టణములో ఉన్నారు. మాసిదోనియా అనే పట్టణములో ఇలాంటి మనుషులను, ఎందుకంటే వారు అనుకుంటారు మాకు అన్నీ తెలుసు, మాకు తెలియనివి ఇవేమీ లేవు, మాకు తెలియజెప్పగలిగిన వారు ఎవరు లేరు, మాకు సమస్తమును తెలుసు అని ఎవరైనా వచ్చి దేవునిని గురించిన వాక్యమును కానీ, ఆయనను గురించిన మాటలు కానీ చెబుతూ ఉన్నప్పుడు వీరేం చేసేవారంట? దేవుని మాటలను అంగీకరించక, ఆయన మాటల్ని వారు తీసుకోక ఏం చేస్తారంట? వివాదాలకి, తర్కాలకి కాలు దూవుతూ ఉంటారంట. అయితే యేసు ప్రభుని విశ్వసించిన
కొత్తలో వీళ్ళు పరిచర్యకు వస్తున్నారు కాబట్టి పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నారు, నీవు వ్యర్థమైన వివాదాల జోలికి పోక దేవుని మాటల్ని మాత్రమే, దేవుని వాక్యమును మాత్రమే వారి మధ్య బోధించు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అవునండి, ఈరోజు ఎవరైనా రోడ్డు మీదకి దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్తే ఆనాటి మాసిదోనియాలో ఉన్న ప్రజలు ఈరోజు మనకి కూడా కనబడతారు. యేసు ప్రభు నమ్మకయ్యా, ఆయన రక్తము వలన పాపములను కడుగుతాడు, ఆయన రక్తము వలన నువ్వు నీతివంతుడుగా తీర్చబడతావు అంటే మనుషులు అంటారు, ఆయన ఎప్పుడో కార్చిన రక్తము నాకిప్పుడు ఎలా విమోచన కలుగుతుంది? ఆయన ఎప్పుడో మరణిస్తే ఆయన మరణము వల్ల ఇప్పుడు నాకు ఎలా పాపము తొలగిపోయిద్ది అని వాక్యాన్ని గ్రహించలేని మనుషులు తర్కాలకి, వివాదాలకి, గొడవలకి కాలు దూవుతూ ఉన్నారు. అంటే ఈ గర్విష్ఠులైన వీరు, గర్వాంధులైన వీరు, దేవుని మాటలని అంగీకరించలేని మనస్సు కలిగిన వీరు అన్నీ మాకు తెలుసు అని ఎటు తిరిగారంట? వ్యర్థమైన ముచ్చట్లకు తిరిగారంట. మాట్లాడుకోవద్దని దేవుడు ఎప్పుడు చెప్పలేదు, కానీ ఒకరినొకరి యోగక్షేమాలు ఏమిటో కనుక్కోమన్నాడు, ఒకరిని గురించిన క్షేమ సమాచారము తెలుపుకోమన్నాడు. కానీ అవసరము లేని ముచ్చట్లు, అవసరము లేని కబుర్లు. చాలామందికి ఈ కబుర్లు ఎలా ఉంటాయో తెలుసా? పక్కింట్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి, పక్కింటి పిల్లోడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, పక్కింటి అమ్మాయి కాలేజీకి వెళ్తుంది ఏం చేస్తుందో తెలుసుకోవాలి. ఇవి గర్వాంధులకు ఉండే లక్షణాలంట. మనం అనుకుంటాం, నాకేం గర్వం ఉందండి, అసలు నేను ఎంత తగ్గించుకుంటానో, నేను ఎంత తగ్గించుకొని మాట్లాడుతానో, నేను ఎవరితో గొడవ పెట్టుకోనండి అంటారు. గొడవ పెట్టుకుంటే గర్వము కాదు, అన్నీ నీకు తెలుసు అనుకొని నీకు తెలియకపోయినా కూడా పక్కన వారికి చెప్తూ ఉంటావే రకరకాల మాటలు, అవి గర్వాంధులు పలికే మాటలు. హల్లెలూయా. ఈ గర్వం అనేది చాలామంది అనుకుంటారు, ఏముందులేండి అది శరీరంలో వచ్చేదే కదా అంటారు. కానీ ఈ గర్వం అనేది మనిషిని నరకానికి తీసుకొని వెళ్తుంది, దేవుని సన్నిధి నుండి పడద్రోయబడుతుంది ఈ గర్వం అనేది. అలాంటి ప్రజలు అక్కడ ఉన్నారు అని మాసిదోనియాకు వెళుతున్న తిమోతికి పౌలు చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మనము వివాదాల్లోకి వెళ్ళకూడదు అని మనం అనుకున్నా కూడా పక్కనున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ వివాదాల్లోకి మనల్ని లాగాలి అని, ఆ వివాదాల్లోకి మనల్ని నెట్టాలి అని మనల్ని ఏం చేస్తుంటారు, పక్క నుండి గుచ్చుతూ ఉంటారు. ఏమి నీకు పౌరుషం లేదా, నువ్వు మాట్లాడలేవా, నువ్వు అరవలేవా, నువ్వు తిట్టలేవా, ఏమి నువ్వు అన్నం తినలేదా అని ఏం చేస్తారు, ఇలాంటి నిష్ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుతూ లేని ఆలోచనలను పుట్టిస్తూ మనుషులను ఏం చేస్తున్నారంట, దేవుని దగ్గర నుండి దూరం వచ్చేస్తూ కలహాలకి, అసూయలకి కారణమయ్యేవాడు గర్వాంధుడు. హల్లెలూయా. ఈ వివాదాలు, తర్కాల వల్ల ఏమొస్తాయంట, మనుషులకి మధ్యలో అసూయ వస్తుందంట. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, వాదించేటప్పుడు నేను గెలవాలి అనుకుంటారు కదా, ఓడిపోవాలని ఎవరు అనుకోరు. నేను గెలవాలి అనుకున్నప్పుడు వాదాన్ని ఏం చేస్తారు, ఎంత దూరమైన లాగుతారు. అలాంటి మనుషులు
మాసిదోనియాలో ఉన్న మనుషులు. ఆ మనుషుల యొద్దకు నిన్ను పంపుతున్నాను అంటే ఆయనని ఎలా ఉండమని చెప్పాడో ఒకసారి మనము బైబిల్లో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనమును చదువుదాం. 5వ వచనమును చదువుదాం. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారంట. హల్లెలూయా. మనము క్రైస్తవులమైన మనము నేర్పించవలసింది ఏమిటంట? విశ్వాసము అనే ప్రేమను నేర్పించాలి. అలానే మన హృదయములో కపటము లేకుండా, మన హృదయములో ఎదుటి వారి మీద కపటము లేకుండా మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ, రూఢి అయిన మాట అంటే ఇప్పుడొకసారి కొంతమంది మాటలు భలే మారుస్తారు కదా, నీ అన్నీ అనేసి నేను ఎప్పుడు అన్నాను అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మన మాట ఎలా ఉండాలంట? రూఢిగా, అంటే ఖచ్చితంగా ఉండాలి, నిజాయితీతో కూడినదై ఉండాలి. ఇవి మనుష్యులు మర్చిపోయారంట. ఈ రోజుట్లో కూడా చాలామంది అవి మర్చిపోయారండి. ఏమి నీతి నిజాయితీలో లేండి, అవన్నీ పట్టుకొని ఉంటే మనకేమన్నా భోజనం పెడతాయా అంటారు. నిజమే, నీతిని ముక్కుసూటితనాన్ని నమ్ముకుంటే కొన్ని రోజులు శ్రమ ఉంటుందేమో, కానీ మనము మాట్లాడిన మాటలోని నిజాయితీని బట్టి మనుషుల దగ్గర మనము ఓడిపోయినా దేవుని దగ్గర మనము ధైర్యంగా నిలబడతాము. హల్లెలూయా. అవునండి. పౌలు గారికి, తిమోతికి పౌలు గారు ఈ మాటల్ని హెచ్చరించి పంపిస్తూ ఉన్నాడు. మనుషులు వీటినన్నిటినీ మర్చిపోయారు. దేవునికి సంబంధించిన లక్షణాలు మనుష్యులు మర్చిపోయారు. ఎందుకంటే అన్నీ మాకు తెలుసు అనుకున్నారు. కాబట్టి వారి జీవితంలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ విడిచిపెట్టుకున్నారు. అన్నీ నాకు తెలుసు అంటే ఇతరులు మనకి చెప్పేవి ఏమో ఉండవు. నాకు తెలీదు అన్నప్పుడే దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సొలొమోను రాజు జ్ఞానవంతుడు, కానీ ఆయన అంటున్నాడు, నాకు జ్ఞానం ఇయ్యాయా, ఏమీ తెలీదు నాకు. అన్నీ తెలిసినా కూడా తెలియనట్టు మనము ఉన్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన వాక్యము, ధర్మశాస్త్రోపదేశాలు, ఉపదేశానుసారమైన వాక్యాలన్నీ కూడా మనలో గర్వాన్ని, నాకు అన్నీ తెలుసు అనే గర్వాన్ని రేకెత్తించకుండా వాక్యానుసారమైన ప్రవర్తనని ప్రవర్తించుటకు దేవుని మాటలు మనకు ఉపయోగపడతాయి. హల్లెలూయా.